తర్వాత ఇక ప్రభావతి అయితే ఉదయమే లేచి వంటగదిలోకి అయితే వస్తుంది. అలా వంటగదిలోకి వచ్చేసరికి ఈ వంట మాత్రం ఏమీ కూడా చేసుండదు. కనీసం కాఫీ పెట్టడం కానీ టిఫిన్ వండడం కానీ ఏమీ కూడా ఉండదు. అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇక కోపంతో రగిలిపోతూ ప్రభావతి, ఏ మీనా ఎక్కడున్నావే, రావే బయటికి అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే బయటికి వస్తాడు. ఏంటి పొద్దున్నే ఎందుకు అలా అరుచుకుంటున్నావని ప్రభావతిని అడుగుతూ ఉంటాడు. ఏదిరా అది, ఆ మీనాని పిలు అని అంటూ ఉంటే, మీనానా, ఎందుకు మీనా ఇప్పుడు నీకు అని అంటూ ఉంటాడు బాలు. మీనా ఎందుకంటావేంట్రా, అసలు ఎక్కడ పని అక్కడే ఉంది. ఉదయమే నిద్ర లేచేసరికి నాకు కాఫీ ఇవ్వాలని తెలీదా, రోజు ఇచ్చేది కదా, ఇయ్యలేమో ఇచ్చొచ్చింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతి అన్న మాటకి బాలు అయితే అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నా భార్య గురించి అలా మాట్లాడుతున్నావు, అయినా నీకు తెలుసు కదా తను పూల కొట్టు పెట్టింది, ఇప్పుడు తను అక్కడ బిజీగా ఉంది, తనకి పొద్దున్నే గిరాకీలు ఎక్కువగా ఉంటాయి, పూజ చేసుకునేవాళ్ళు అలాగే దేవాలయాలకి వెళ్ళేవాళ్ళు పొద్దున్నే పూలని ఎక్కువగా కొంటారు, ఆ మాత్రం తెలీదా, అందుకని ఉదయమే తన్ని పని చేయడం కుదరదు, పూల కొట్టుని చూసుకోవాలి కదా, తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా కూడా చిమ్మి బయట కల్లాపేసి ముగ్గు వేసి రెడీ అయ్యి వెళ్ళి పూలు కొనుక్కొచ్చుకొని వాటిని దండలు కట్టి ఇప్పుడు పూల కొట్లో కూర్చుంది, ఇంత పని చేసుకుంటుంది, ఇంట్లో వాళ్ళకి ఆ మాత్రం నువ్వు చెయ్యలేవా అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక బాలు మాటకి మీ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది, అదేదో పెద్ద సాఫ్ట్వేర్ జాబుకు వెళ్ళినట్టు అమ్ముకునే పూలకి ఇంతెలా చెప్తున్నావు నువ్వు గొప్పగా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును, నీ కొడుక్కి జీతం ఎంత, అదే నీ డిగ్రీల మీద డిగ్రీలు చదివిన కొడుక్కి అని అడుగుతూ ఉంటాడు బాలు. వాడికి నెలకి 1,00,000 రూపాయల పైనే వస్తాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి. మరి మీ పార్లలమ్మకి అని అడుగుతూ ఉంటాడు బాలు. తనది సొంతదే కదా, తనకి కూడా దగ్గర దగ్గర 50,000 దాకా వస్తాయి అని అంటూ ఉంటే, మరి ఆ డబ్బుడమ్మకి అని అంటూ ఉంటాడు బాలు. తనకు కూడా అలాగే వస్తాయి, నీకెందుకురా ఎంత వస్తే వాళ్ళకి అని అనగానే, వాళ్ళు చదువుకున్న స్థాయిని బట్టి వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు, అలాగే మీనాకి చేతనైన పని చేసుకుంటూ తన స్థాయికి తగ్గట్టు తను తీసుకొచ్చుకుంటుంది, దాంట్లో తప్పేముంది, పైగా మీనా ఇంట్లో పనులు చేస్తుంది, అలాగే నేను ఇంట్లో ఖర్చులకి డబ్బులు ఇస్తాను, అలాగని వీళ్ళిద్దరూ కూడా డబ్బులు ఇవ్వరు కదా, నేను తీసుకొచ్చే సంపాదన మీద అందరూ బ్రతకాలి, కాబట్టి ఇప్పుడు మా ఆవిడ పని చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు అని చెప్పేస్తాడు బాలు అయితే. అప్పుడు ఇక ప్రభావతి అయితే, రే వాళ్ళు కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చారా, వాళ్ళకి నీ భార్యకి పోలికేంటి అని అంటూ ఉంటే, అంటే వాళ్ళు అసలు అమ్మ కడుపులో పుట్టకుండా ఏదైనా కోటీశ్వర్లు అంటున్నావుగా వెరైటీగా ఉన్న పుట్టారా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ప్రభావతి, రే నాకు ఇరిటేషన్ చెప్పించుకో, పోరా బయటికి అని ప్రభావతి బాలుకి సమాధానం చెప్పలేకపోతుంది. ఆ తర్వాత ఇక బాలుకి సమాధానం చెప్పలేక అప్పుడే ఇంకా రోహిణి అయితే కిందకి వస్తుంది. అమ్మ రోహిణి, కాఫీ పెట్టు కొంచెం అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేంటంటే కాఫీ నేను పెట్టడం ఏంటి, మీనా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది రోహిణి. మీనా ఏమవుతుందమ్మా, ఉంది కదా, పెట్టుకుంది కదా ఒక వ్యాపారం, అది చూసుకుంటుంది, మీ మావయ్య గారికి నాకు పొద్దున్నే కాఫీ తాగకపోతేనేమో రోజంతా కూడా ఏదో అలా దిగులుగా అనిపిస్తుంది, వెంటనే కాఫీ కలిపివ్వమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి. వామ్మో ఇదేంటి, ఉదయమే నిద్ర లేచిన వెంటనే కాఫీ కప్పుతో నా ఎదురుగా మీనా నిలబడేది, కానీ ఇప్పుడు నేను ఆ పరిస్థితిలోకి వచ్చానా, వీళ్ళిద్దరు ఇప్పుడు కాఫీ తాగుతారు, కాఫీ తాగిన తర్వాత మళ్ళీ రోహిణికి అది చెయ్యి ఇది చెయ్యి అంటూ మా అత్తగారు నా దుంప తెంపేస్తుందేమో అని అనుకుంటూ రోహిణి అయితే భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి దగ్గరికి టిఫిన్ అని అడగబోతూ ఉంటుంది వచ్చి ప్రభావతి. అప్పుడు ఇక ఫోన్ వచ్చినట్టు నటిస్తూ ఉంటుంది రోహిణి. అవునా, సరే తొందరగా వస్తున్నాను, ఒక 10 మినిట్స్లో వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. అత్తయ్య అర్జెంటుగా మేకప్ వెయ్యాలట, నేను వెళ్తున్నాను అంటూ వెంటనే రెడీ అయిపోయి రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో వస్తుంది శృతి అయితే. అమ్మ శృతి, నువ్వన్నా దోశలు వేసి ఇడ్లీ వేయమ్మా అని అడుగుతూ ఉంటే,
ఏంటంటే కొత్తగా అడుగుతున్నారు, అసలు మా ఇంట్లో నాకు ఇటువంటి అలవాట్లే లేవు అని అనగానే అప్పుడే కాదు విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక షాక్ అయిపోతాం. మేము బయట తినేస్తాంలే, మీ వరకు వండుకోండి అని చెప్పి ఎవరి మటుకు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక ప్రభావతి అయితే ఇక టిఫిన్ వండుకుంటూ ఉంటుంది. ఆ వండుకుంటున్నప్పుడు చెయ్యి కాలుతుంది ప్రభావతి. ఇక చెయ్యి కాలేసరికి ప్రభావతి కోపం ఇక నిశానానికి ఎక్కేస్తుంది. ఇక చాలా కోపంగా ఉంటుంది. ఇంతలో బయట పూలమాలలు అయిపోయాయని చెప్పి మీనా అయితే కొన్ని పూలు తీసుకొచ్చుకొని లోపలే ఇక పూలైతే కడుతూ ఉంటుంది. అలా పూలు కడుతూ ఉన్న మీనాని చూసి కోపంతో రగిలిపోతూ ప్రభావతి అయితే మీనా దగ్గరికి వెళ్ళి అసలు నీ ఉద్దేశం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో ఎలా ఉంటారో ఏ పని చేసుకుంటారో చేసుకోరో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటుంది మీనాని అయితే. అప్పుడే మీనా మరి నాకు కూడా పని ఉందిగా అత్తయ్య, మరి నేను కూడా నా పని చూసుకోవాలి కదా, ఏ పని లేకపోతే వంటింటి కుందేలాగా నేను ఉండిపోతున్నాను, అందరికీ అన్ని రకాలు వండి వార్చాల్సి వస్తుంది, అందుకని నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందామని నేను ఈ బిజినెస్ని మొదలుపెట్టాను అని కరాఖండిగా చెప్పేస్తుంది మీనా ప్రభావతితో. అది విని ప్రభావతి అయితే ఏంటే 2 రోజులు పూలు అమ్మేసరికి ఏదో పెద్ద కోటీశ్వరరాలన్నీ అయిపోయాననుకుంటున్నావు కదా, అది జన్మలో జరగదు, ఎప్పుడు కూడా నువ్వు నా 2 కోడళ్ళు కిందే ఉంటాయు, కింద స్థాయిలోనే ఉంటావు అని అంటూ ప్రభావతి అయితే అవమానిస్తూ ఉంటుంది. అయినా సరే మీనా ఏమీ పట్టించుకోకుండా తను పూలమాలలు కట్టుకుంటూ ఉంటుంది. అలా పూలమాలలు కట్టుకుంటూ ఉన్న మీనాని చూసి కోపంతో రగిలిపోతూ ఈ రోజు నుంచి నా ఇంట్లో ఈ దరిద్రాన్ని పెట్టావంటే చాలు, నిన్ను కూడా బయటికి గెంటేస్తానని పూలన్నీ కూడా చెల్లాచెదురుగా పడేస్తుంది. ఇక పూలన్నీ కూడా అలా చెల్లాచెదురుగా పడేయడంతో అప్పుడే ఇంకా అక్కడికి సత్యం అయితే వస్తాడు. ఏంటిది, ఏం చేస్తున్నావు ప్రభావతి నువ్వు అని అడుగుతూ ఉంటాడు. అది చేయి జారిందండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేదు మావయ్య, నేను ఏ పని చెయ్యలేదని చెప్పి అత్తయ్యే కోపంతో ఇవన్నీ కూడా కింద పడేశారు అని నిజాన్ని బయట పెట్టేస్తుంది. అలా నిజాన్ని బయట పెట్టేసిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే అవునండి నేనే ఇదంతా చేశాను, ఇప్పుడేంటి, అయినా ఇంట్లో పనంతా మానేసి ఆ పూలు అమ్ముకుంటూ కూర్చుంటే అసలు ఇంట్లో పని ఎవడు చేస్తాడండి, పాపం రోహిణి టైం లేదని బయటికి వెళ్ళిపోయింది, అలాగే శృతి కూడా బయట తినేస్తామని వెళ్ళిపోయారు, వాళ్ళు పస్తులున్నారు కదండి దీనివల్ల అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి సత్యం అయితే నీ 2 కోడల్ని కూడా బాగా కోటీశ్వర్లు కాబట్టి చెరొక పని మనిషిని తీసుకొచ్చుకొని ఈ ఇంట్లో పెట్టమను అని అంటూ ఉంటాడు సత్యం. ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారండి, వాళ్ళిద్దరికీ ఒక్కొక్కళ్ళు పని వాళ్ళ అని అంటూ ఉంటే అవును మరి నువ్వంటే నీకు నాకు వండి పడేస్తావు, మీనా బాలుకి తనకి వండుకోగలదు కానీ అంతమందికి వండాలంటే నువ్వు వండలేవు అని సత్యం అంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అయితే లేదండి వాళ్ళు ఆ పని చెయ్యలేరు అని అంటూ ఉంటుంది ప్రభావతి. మరి మీనా చేయగలదా, చూడు నువ్వు అలాగే ప్రవర్తిస్తూ మీనా వ్యాపారానికి అడ్డుగా నిలబడ్డావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు, తర్వాత నేనేంటో అనేది నీకు రుచి చూపిస్తాను అని అంటూ ఉంటాడు సత్యం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.